అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ బూతులేందిరా నాకు అర్థం కాదు. నీకు 24 hours టైం ఇస్తున్నా, నీకుందిరా రే, నీకు ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. సినిమాల ప్రమోషన్ పేరిట ఈ మధ్యకాలంలో చిల్లరతనం ఎక్కువైపోయింది. ఒక సినిమా జనాల్లోకి రావాలంటే ఖచ్చితంగా ప్రమోషన్ అవసరమే, కానీ ఆ ప్రమోషన్ని సరైన పద్ధతిలో చేయాలి. కానీ అదేంటో సినిమా ప్రమోషన్లు అంటే బూతులు మాట్లాడడం, కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, అవతలి వ్యక్తులపైన సెటైర్లు వేయడం, ఇదే సినిమా ప్రమోషన్గా కొంతమంది భావిస్తూ ఉన్నారు. రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించి కంటెంట్ కానీ, నటీనటుల పర్ఫార్మెన్స్ కానీ, నిర్మాత గురించి కానీ, దర్శకుడు గురించి కానీ, ఆ సినిమాలోని హైలైట్స్ గురించి కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాలి. అవి పక్కన పెట్టి ఇతరులకు కౌంటర్స్ ఇస్తున్నారు, ఇతరులకు వార్నింగ్లు ఇవ్వడం ఎక్కువైపోతుంది. గత 5-6 సంవత్సరాల నుంచి ఇలాంటి కల్చర్ ఎక్కువైపోయింది. అప్పట్లో విజయ్ దేవరకొండ తన సినిమా అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతులు మాట్లాడాడు. ఇక ఆ సినిమా సక్సెస్ అవడంతో ఈ కల్చర్ ఏదో బాగుందని చాలామంది దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా బూతులు మాట్లాడితే జనాల ఇంటెన్షన్ని, జనాలను మనం అట్రాక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఈ బూతుదారిలోనే వెళ్ళిపోతున్నారు. అలా కొంతమంది హీరోలు పనిగట్టుకొని తమ సినిమాలకు సంబంధించినటువంటి ఈవెంట్లలో బూతులు మాట్లాడడం, వార్నింగ్లు ఇవ్వడం, చిల్లరగా కామెంట్ చేయడం, సెటైర్లు వేయడం, కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, ఇది ఒక కల్చర్గా మారిపోయింది.